తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు పాలమన్నేరు నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం జరిగింది. పాలమన్నేరు పట్టణంలోని మార్కెట్ యార్డు వద్ద జరిగిన కార్యక్రమంలోని నియోజకవర్గంలోని ముఖ్య నేతలు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను నేతలు ఆర్వి బాలాజీ, ఆర్బీసీ కుట్టి, నాగరాజు, కాజాఫీర్లతో పాటు గంగవరం సింగిల్ విండో చైర్మన్ ప్రసాద్ నాయుడు కొనియాడారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు. పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం గర్వకారణమని అన్నారు. ఆ మహానీయుడు చూపిన బాటలో పయనిస్తూ ఆయన ఆశయ సాధనకు తమంతా కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో వారు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. ఎందుకంటే ఆయనకి ఈరోజు మేమందరూ ఘన నివాళి అర్పిస్తున్నామంటే అది ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఆయన పెట్టిన భిక్ష అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయన ఉమ్మడి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఆయన 82 స్థాపించిన తర్వాత తెలుగుదేశం పార్టీని 9 నెలల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఆయన సీఎంగా ఉన్నారనమాట. ఈరోజు ఉన్నటువంటి సీఎంలు కానీ అట్లా తెలంగాణలో కానీ ఇట్లా ఆంధ్రాలో ఉన్న సీఎంలు ఎవరైతే ఉన్నారో అక్కడ మంత్రి పదవులు అనిపిస్తున్న తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వాళ్ళందరికీ భిక్ష పెట్టింది ఎవరు అంటే నందమూరి తారక రామారావు గారు. అటు రాజకీయంలో కానీ ఇటు తెరపైన కానీ ఆయన్ని ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ పాలమనేరు మార్కెట్ కమిటీ ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఒకసారి మన తారక రామారావు గారి గురించి స్మరించుకుంటే ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఒకసారి మనం చూస్తే సాధారణ ప్రజలకు మారుమూల